రాట్లేదా? సో ఓపెన్ చేయగానే చాలా నీట్ గా ఉంది కదా. సో ఆ గుర్తుకు ఉంచేసుకున్నాను అలాగే. అంటే ఇది మేకప్ బాక్స్ జ్యువెలరీ బాక్స్ అర్థం కావట్లేదు నాకు. అన్ని జ్యువెలరీ ఐటమ్స్ వస్తుంది. ఎప్పుడు ఇలా పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ అని వెతుక్కుంటూనే ఉండాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖితా చౌదరి. సో ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే నా మేకప్ బాక్స్ లో ఏముంది అనేది వీడియో. సో జనరల్గా ఇదైతే నా ఫస్ట్ మేకప్ బాక్స్ నేను పర్చేస్ చేసిన దాంట్లో. అండ్ ఇదైతే నేను లైక్ ఒక స్టోర్లో తీసుకున్నాను. లైక్ ఒక 1500 to 2000 ఎంతో పడింది ప్రైస్ కూడా. బిఫోర్ నేను ఒక లైక్ టచ్ బ్యాగ్స్ ఉంటుంది, దాంట్లోనే అన్ని పెట్టుకొని క్యారీ చేసేదాన్ని. సపరేట్గా ఒక చిన్న పౌచ్ మెయింటైన్ చేసేదాన్ని. తర్వాత మాత్రం ఫస్ట్ నేను ఇదే పర్చేస్ చేసింది మేకప్ బాక్స్లో. అండ్ ఈ మేకప్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు నేను చూపిస్తాను. సో లెట్స్ ఓపెన్. అనుకున్నంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, అంత ఉండదు. నార్మల్ సింపుల్ ఐటమ్స్ ఉంటుంది జస్ట్. సో ఓపెన్ చేయగానే చాలా నీట్గా ఉంది కదా. ఏమనుకోవద్దు, నేను షూట్లో ఉన్నాను. ఇది చాలా డేస్ నుంచి ఇలానే పెట్టి ఇంక ఇలా అయింది. అండ్ ఫస్ట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ జ్యువెలరీస్ కనిపిస్తుంది, అందులోనూ తాళి కనిపిస్తుంది చూడండి. సో ఇదైతే నాది ఇంకొక సీరియల్, ఇప్పుడున్న షూట్ కాకుండా ఇంకొక వేరే సీరియల్లో కంటిన్యూటీ అనమాట. అందుకని ఇక్కడే పెట్టాను. ఎక్కడైనా పెడితే మిస్ అవుతుందేమో, ఇక్కడైతే జాగ్రత్తగా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడే ఉంచాను తాలిపట్టు. బట్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు, తీసేయాలి తర్వాత. అండ్ దాని కొన్ని కంటిన్యూటీ జ్యువెలరీస్ ఉంది ఇక్కడ. చైన్, ఇది కూడా ఇంకొక సీరియల్ది. అండ్ ఇయర్ రింగ్స్, ఇది ఈ సీరియల్ కంటిన్యూటీనే, బట్ తీసేయాలి ఇది కూడా. ఇప్పుడు అవసరం లేదు ఇంకా. అండ్ దెన్ పిన్స్, చాలా పిన్స్ ఉంటుంది శారీస్ కోసం. అండ్ దెన్ హెయిర్ పిన్స్, ఇది అన్నీ యాక్చువల్లీ అవసరం లేదు ఇక్కడ. బట్ ఏంటంటే హడావిడిలో ఎప్పుడన్నా నెక్స్ట్ కాస్ట్యూమ్ చేంజ్ ఉన్నప్పుడు ఇక్కడ రెడీగా పెట్టేసుకుంటారు అనమాట. ఓకే ఇక్కడ ఉంటే జాగ్రత్తగా ఉంటుంది, వెంటనే చేంజ్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఇది బ్రేస్లెట్. సో తర్వాత వచ్చి ఇంకొక బ్రేస్లెట్, రబ్బర్ బ్యాండ్. ఇది ఇప్పుడే తీసి పెట్టాను, ఇందాక పోనీటైల్ వేస్తున్నాను, తీసి పెట్టాను. అండ్ టిష్యూస్. సో ఇది ఏంటి అంటే ఒకటి కనిపిస్తుంది, ఇంకొకటి ఎక్కడో పోయింది. కాళ్ళ మెట్టెలు, అది కూడా ఆ తాళిపొడితో పాటు పెట్టినదే, ఇప్పుడు యూస్ లేదు, తీసేయాలి ఇది కూడా. ఈ వీడియో వల్ల అన్నీ నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇది చైన్, బట్ చాలా చిక్కులు పడింది. తీయాలంటే చాలా టైం పడుతుంది, బట్ తీయాలి. అండ్ ఇంకొక చైన్, అంటే ఇది మేకప్ బాక్స్ జ్యువెలరీ బాక్స్ అర్థం కావట్లేదు నాకు. అన్ని జ్యువెలరీ ఐటమ్స్ వస్తుంది, మేకప్ ఐటమ్స్ కాకుండా. అండ్ దెన్ ఇది బ్రేస్లెట్. సో ఈ డస్ట్ పడి కూడా నేను టిష్యూస్ పెట్టున్నాను, అది కూడా నీట్గా ఒకసారి తీసి క్లీన్ చేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేసాము. సో షార్ప్నర్. బేసిక్గా మనము ఫేస్కి ఫౌండేషన్స్ పెడుతుంటాం, లైక్ మేకప్ స్టిక్స్ పెడుతుంటాం. బట్ నేను మాత్రం కన్సీలర్తో మేకప్ చేస్తాను. బికాజ్ నాకు మేకప్ చాలా అంటే చాలా టఫ్ నా స్కిన్కి. లైక్ కేకీ అయిపోతుంటుంది, లైక్ స్టిక్ అవ్వదు. దీని లైక్ ఏమైనా ఫౌండేషన్స్ పెడుతుంటే అది ఎక్కువసేపు ఉండకుండా స్కిన్ పైన కేకీ అయిపోతుంది. అందుకోసం నాకు ఒక మేకప్ ఆర్టిస్ట్ సజెస్ట్ చేశారు, లైక్ కన్సీలర్తో మేకప్. ఇది వచ్చి లైక్ స్విస్ బ్యూటీ నుంచి. ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంది అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. స్విస్ బ్యూటీ నుంచి కన్సీలర్స్లో మీ స్కిన్ టోన్కి తగ్గ షేడ్ తీసుకొని చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా మేకప్ సెట్ అవ్వని వాళ్ళు ఎంత లైట్గా మేకప్ చేసుకుంటే అంత బ్రైట్గా కనిపిస్తాము. లైక్ ఎక్కువ బేస్ వచ్చి మనం లైట్గా చేసుకోవాలి. అండ్ దెన్ హైలైట్ పార్ట్స్ వచ్చి మనం కొంచెం మంచిగా బ్రైట్గా చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది మేకప్.
సో నేనైతే ఓన్లీ కన్సీలర్స్తోనే మేకప్ చేస్తాను, లైక్ బేస్ అంతా కూడా ఫౌండేషన్ బదులు. ఇదైతే ఫ్రమ్ స్విస్ బ్యూటీ. అండ్ దెన్ ఐ షాడో, ఇది వచ్చి హుడా బ్యూటీ నుంచి చూపిస్తాను చూడండి. దీంట్లో చూసుంటే మీరు అన్ని కలర్స్ అలానే ఉంది, బట్ నేను ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను. ఇది ఒక్కటే అయిపోయి ఉంటుంది, నేను వాడేది ఇది ఒక్కటే. ఎప్పుడన్నా ఏదైనా పార్టీ సీన్స్, పార్టీ సీక్వెన్స్ ఆర్ ఫంక్షన్ సీన్స్ ఉంటే పైన కొంచెం ఇలా హైలైట్గా చేస్తుంటానే కానీ ఆ షేడ్స్లో ఎప్పుడు కంటిన్యూస్గా ఎక్కడైనా వెళ్ళేటప్పుడైనా షూట్లో అయినా ఇదొక్కటే యూజ్ చేస్తాను. సో మేకప్ ఐటమ్స్ చాలా పొదుపుగా వాడుతున్నాను అనుకుంటారేమో, నాకు అది ఒక్కటే ఇష్టం షేడ్, అదొకటే కొనుక్కోవచ్చు, బట్ ఎప్పుడన్నా ఏమైనా అవసరం అవుతుంది అని చెప్పి ఇలా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్స్. ఇవన్నీ లిప్స్టిక్స్ కానీ ఇవేమీ యూజ్ చేయను, బికాస్ ఇంకొక లిప్స్టిక్ ఉంది, అది చూపిస్తాను, అది ఒక్కటే యూజ్ చేస్తుంటాను జనరల్గా. సో ఇది మ్యాబ్లిన్ స్విస్ బ్యూటీ, ఇది మ్యాబ్లిన్ కలబార్, ఇది H&G అండ్ ఇది స్విస్ బ్యూటీ. ఇవి ఎన్ని ఉన్నా కూడా లిప్స్టిక్స్ ఇవి ఏమి యూజ్ చేయను, బట్ అలా ఉంటే ఎప్పుడైనా సడన్గా అవసరమేమో ఏమైనా షేడ్ కావాలని చెప్పి అలా పెట్టుకొని ఉంటాను అంతే. లిప్ బామ్, ఇది కొన్నానే కానీ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఇవి మినీ నెయిల్ పాలిష్, బట్ ఇది యూజ్ చేయట్లేదు, ఇది కూడా తీసేయాలి. దెన్ బ్లష్, యూజ్ చేయని బ్లష్, ఇది కూడా ఉంటుంది అంతే, యూజ్ చేయను. ఇది ఫ్రమ్ షుగర్, ఇది నార్మల్గా బాగుంటుంది, బట్ నా స్కిన్ టోన్కి అంత నాకేంటంటే ఎక్కువ ఓవర్ బ్రైట్గా ఇష్టం లేదు మేకప్, ఎప్పుడు న్యాచురల్గా కావాలనిపిస్తుంది. సో ఈ షేడ్ నాకు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, పింక్గా కనిపిస్తుంది, అది నాకు నచ్చలేదు, అందుకే యూజ్ చేయకుండా పక్కన పెట్టున్నాను. చూడాలి ఎప్పుడైనా యూజ్ చేస్తామో లేదో అని. అండ్ దెన్ ఇంకొక ఐ షాడో, ఇది చూడండి ఎలా వాడున్నానో, బికాస్ అన్ని దీంట్లో న్యూడ్ కలర్స్ ఉన్నది. సో అది మొత్తం అయిపోయేంత వరకు వాడాను, ఇవి కొంచెం మిగిలిపోయింది, ఇది ఏం అవసరం లేదు కానీ ఇది కావాలి నాకు. అందుకోసం యాక్చువల్లీ నేను ఈ ఐ షాడోలో నోస్ కట్, లైక్ చిన్ కట్ ఇవి కూడా చేస్తుంటాను, దానికోసం ఇంకా కొంచెం ఉంది కదా అని చెప్పి అలానే జాగ్రత్తగా వాడుతున్నాను. దానిపైన క్యాప్ కూడా విరిగిపోయింది, ఇది అయిపోతే దీన్ని తీసి పడేయాలన్నమాట, అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా వాడాలి దీన్ని కొంచెం. అండ్ బ్లష్, నేను చెప్పాను కదా ఇందాక అది యూజ్ చేయట్లేదని చెప్పి, సో ఇప్పుడైతే ఇది యూజ్ చేస్తున్నాను బ్లష్. ఇది నాకు కొంచెం న్యాచురల్గా అనిపించింది నా స్కిన్ టోన్కి, అంటే వేస్తే వేసినట్లు కూడా తెలియకూడదు, అలా ఉండాలి. అండ్ దాని ఇంకొక చైన్, ఇంట్లో మేకప్ ఐటమ్స్ కంటే జ్యువెలరీ ఐటమ్సే కనిపిస్తుంది. రబ్బర్ బ్యాండ్, ఇంకొక చైన్, హెయిర్ పిన్స్. అండ్ ఇదేంటి తెలుసా, మేకప్ బాక్స్ లాక్ చేయడానికి. ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయలేదు, ఇలా లాక్ చేస్తాను. జస్ట్ బాగుంది కదా, మనం ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు, లాక్ అయిపోయింది, బయట వెళ్ళినప్పుడు సేఫ్టీగా ఉండాలి అంటే ఇలా లాక్ చేసుకుంటే చాలు. అయ్యో రావట్లేదు, ఇప్పుడు రావట్లేదే. వచ్చింది అమ్మయ్య. సో దానికి అండ్ దెన్ ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్లో పెన్స్, హెయిర్ పిన్స్ ఉంది, కొన్ని జ్యువెలరీ ఎప్పుడో కంటిన్యూటీ అని చెప్పి పెట్టుంటాను, అది ఉంది, ఇది ఉంది. అండ్ దీంట్లో కూడా అంతే, కొన్ని పిన్స్ ఉంది, ఏదో థ్రెడ్స్ ఉంది, విరిగిపోయినవి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారో నాకే తెలియదు, తీసేయాలనుకుంటేనే కానీ తీయను. అండ్ ఇది వచ్చి స్విస్ బ్యూటీ నుంచి ప్రైమర్ అని చెప్పి తీసుకున్నాను, బట్ ఈ ప్రైమర్ ఒక్కసారి ఆర్డర్ చేయగానే వచ్చినప్పుడు వాడి చూసాను, మొత్తం గ్లిటర్ ఉంది, ఫేస్ అంతా షైన్ అవుతూ గ్లిటర్ ఉంది, అది అస్సలు నాకు సెట్ అవ్వలేదు, బికాస్ నాది ఆల్రెడీ ఆయిలీ స్కిన్ టోన్. ఇది వేసినప్పుడు ఇంకా ఫుల్ ఒక పారాషూట్ ఆయిల్ మొత్తం ఫేస్కి అప్లై చేసినట్లుంది. బట్ ఎవరైనా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు, లేదా ఎక్కడన్నా పార్టీకి వెళ్తున్నప్పుడు ఇలా చేస్తే ఇంకా మంచిగా మన ఫేస్ బ్రైట్గా గ్లిటర్ ఫుల్ అలా ఉంటుందన్నమాట. సో చమ్కి
అప్పుడు ట్రై చేయొచ్చు. బట్ నేను అప్పుడు కూడా నార్మల్ పాత చింతకాయ పచ్చళ్ళనే రెడీ అవుతుంటాను కాబట్టి నాకు అంత యూజ్ అవ్వలేదు ఇది. అండ్ ఫిట్ మీ నుంచి ఇది ఫౌండేషన్. బిఫోర్ నేను స్విస్ బ్యూటీ కన్సీలర్తో చేసే ముందు దీంతో చేసేదాన్ని. ఇది కొంచెం నాకు సెట్ అయింది మెబ్లిన్ నుంచి. బట్ దీనికంటే కూడా నాకు కన్సీలర్ బాగుంది కాబట్టి ఇప్పుడు కన్సీలర్తో చేస్తాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఉంటుందని చెప్పి అలానే పెట్టాను ఇది. అండ్ ఒక సెల్ఫీ స్టిక్ ఉంది ఇక్కడ. ఎప్పుడైనా సడన్గా ఏమన్నా కావాలి అంటే ఉండాలి కదా అని చెప్పి. ఇది ఎక్కడో ఉండాల్సింది మేకప్ బాక్స్లో ఎందుకు ఉందో నాకు కూడా తెలియదు గాయస్. నేనైతే మేకప్ బాక్స్లో పెట్టలేదు, బట్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. అండ్ దెన్ ఏదో చెత్త తీయలేదు సారీ. అండ్ ఇది ఐబ్రో ప్యాలెట్. ఇదైతే మార్స్ నుంచి తీసుకున్నాను. సో దీంట్లో మనకి అన్ని బ్లాక్ కావాలంటే బ్లాక్ ఉంది, బ్రౌన్ కావాలంటే బ్రౌన్ ఉంది, లైట్ డార్క్ రెండిట్లో ఉంది. సో ఎక్కువ నేను బ్లాక్లో లైట్ షేడ్ యూజ్ చేస్తుంటాను కాబట్టి ఇది ఒక్కటే అయిపోయి ఉంటుంది చూడండి. ఆల్మోస్ట్ ఏదైనా ఒక్కటి నచ్చితే అదే వాడుతుంటాను, మిగతావని అలానే వదిలేస్తుంటాను. మార్స్ నుంచి ఐబ్రో ప్యాలెట్ ఇది. అండ్ ఇది మేకప్ ఆయిల్. లైక్ మేకప్ సెట్ అవ్వని వాళ్ళు కొంచెం ఫస్ట్ ఇలా మేకప్ ఆయిల్ది అప్లై చేస్తే కొంచెం అవుతుంది అని చెప్పి అంటారు. బట్ నా ప్రాబ్లం ఏంటి అంటే మేకప్ సెట్ అవ్వకపోయినా కూడా స్కిన్ టోన్ ఆయిలీ ఉంది. ఇది అప్లై చేస్తుంటే డైరెక్ట్గా ఓకే బాగుంటుంది, బట్ మనకు స్క్రీన్లో ఏంటంటే ఎక్కువ ఇంకా ఆయిలీగా కనిపిస్తుంది. మా కెమెరామెన్ వాళ్ళు వద్దు అని చెప్తున్నారు, అందుకని అలా ఇది పక్కన పెట్టేశాను. అండ్ దెన్ క్లిప్స్, మోర్ అండ్ మోర్ క్లిప్స్ తీస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. అండ్ ఇది మేకప్ ఫిక్సర్, రెనీ నుంచి ఇది మేకప్ ఫిక్సర్. ఇది బాగుంది, బట్ నేను యూజ్ చేయను. ఎంత బద్ధకం అంటే నాకు ఇవన్నీ యూజ్ చేయాలి అంటే, అందుకనే కింద ఎక్కడనో ఉన్నాయి, అస్సలు యూజ్ చేయను. బట్ బాగుంది ఇది మేకప్ ఫిక్సర్, అంతా మేకప్ అయ్యాక చేసుకోవడానికి. అండ్ ఐ ల్యాషెస్ నేను అస్సలు యూజ్ చేయలేదు గాయస్ ఇప్పటి వరకు. ఇది కొన్నప్పటి నుంచి యూజ్ చేయలేదు, ఎప్పుడన్నా యూజ్ చేయాలని కోరుకుంటున్నాను, చూద్దాం. అండ్ చడా జాతర సేఫ్టీ పిన్స్ అన్ని ఇక్కడే ఉంది. నేనేదో ఇక్కడ మా వాళ్ళని ఒక ఆర్టిస్ట్ ఉన్నారులేండి, ఆమెని ఒక సేఫ్టీ పిన్ కావాలి నాకు ఇలా పెద్దగా అని చెప్పి అడిగితే సేఫ్టీ పిన్స్ ఫ్యామిలీనే తీసుకొని వచ్చి ఇచ్చింది నాకు. సో ఇంకా ఇన్ని పిన్స్ అందుకనే ఉంది. నేనైతే ఇన్ని పిన్స్ ఎప్పుడు తీసుకోలేదు, నన్ను తెచ్చిచ్చింది, ఉంచాను అలానే. అండ్ ప్రైమర్. ప్రెజెంట్ అయితే నైకా నుంచి ఇది ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కలా యూజ్ చేస్తుంటాను, టెస్ట్ చేస్తూనే ఉంటాను ప్రైమర్ విషయంలో మాత్రం. బిఫోర్ అయితే కలర్ బార్ యూజ్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఇది ఆర్డర్ పెట్టిన ఎలా ఉంటుందో ఇంకా ఫ్యూ డేస్ నుంచే వాడుతున్నాను, బట్ ఓకే బాగానే ఉంది. అండ్ ఇది నెయిల్ పాలిష్ రిమూవర్. ఇది నాకంటే కూడా పక్కన వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుంటారు అనమాట. పెద్ద రబ్బర్ బ్యాండ్ అండ్ నెయిల్ పాలిష్ బ్రష్. ఇది అంతా యూజ్ చేయని బ్రష్, అక్కడ ఎందుకుందో తెలీదు, తీసేయాలి. సో ఇది చూడండి విరిగిపోయింది కూడా. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్న ఐ షాడో ప్యాలెట్ ఇది. సో ఆ గుర్తుకు ఉంచేసుకున్నాను అలాగే, యూస్ లేకపోయినా కూడా, ఎవరికి ఇవ్వబుద్ధి కూడా అవ్వలేదు. ఇవ్వబుద్ధి కాలేదు, ఎందుకు నాకు అంత కొత్తగా వచ్చినప్పుడు కొన్నాను కదా, అది కూడా ఒక షాప్కి వెళ్ళి కొన్నాను. సో చూసారా, దీంట్లో అయితే మొత్తం అలానే ఉంది, ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉంది. అలానే జాగ్రత్తగా దాచుకొని పెట్టుకున్నాను. ఇది లైక్ బ్రాండ్ కూడా తెలీదు, ఒక షాప్లో వెళ్ళి కొన్నాను, యూరో పారిస్ ఏదో ఉంది. అప్పుడు అసలు అవేం తెలియదు నాకు, జస్ట్ ఏదో నాకు ఒక ఐ షాడో ప్యాలెట్ కావాలి, ఎక్కువ కలర్స్ కావాలని చెప్పి తీసుకున్నాను. బట్ తర్వాత నుంచి నేను యూజ్ చేసి మాత్రం న్యూడ్ కలరే. అప్పుడు మాత్రం ఏదో ఆత్రంగా కొన్నాను అంతే, అలానే దాచిపెట్టాను. అండ్ నెక్స్ట్ అంతేనా, అయిపోయిందా? ఇంకొక నెయిల్ పాలిష్ ఉంది అండ్ ఒక రబ్బర్ బ్యాండ్ దొరికింది. ఇవి రబ్బర్ బ్యాండ్స్ అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు దొరకదు, ఇలా ఎక్కడెక్కడ పడుంటే ఎలా దొరుకుతుంది చెప్పండి. ఎప్పుడు ఇలా పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ అని వెతుక్కుంటూనే ఉండాలి. బట్ సో మేకప్ బాక్స్లో ఇది ఉంది, అండ్ దాంతోపాటు సపరేట్గా ఒక పౌచ్లో పెట్టుంటాను. లైక్ ఇప్పుడంటే షూట్లో ఉన్నాను కాబట్టి టచ్అప్కి సడన్గా అవసరం అయినప్పుడు మనము దీంట్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. బై ద వే ఈ పౌచ్ కొంచెం బాగాలేదు, పాడైపోయింది, కొత్తది తీసుకోవాలి. ఈసారి తీసుకుంటాను, మర్చిపోతున్నాను ఎవ్రీ టైమ్. సో
పౌడర్ నేను ఆఫ్టర్ లైక్ చాలామంది కాంపాక్ట్స్ యూజ్ చేస్తారు కదా, నేనైతే లూజ్ బనానా పౌడర్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ పౌడర్ ఈ షేడ్ ఇది నాది కాదు, నా దగ్గర వైట్ పౌడర్ ఉండింది, ఇది లూజ్ పౌడర్లో బనానా ఫరెవర్ పౌడర్లో. సో వేరే ఒక ఆర్టిస్ట్ ఉంది హీనా అని, తన స్కిన్ టోన్కి నా దగ్గర ఉన్నది సెట్ అయింది, తన దగ్గర ఉన్నదేమో నా స్కిన్ టోన్కి సెట్ అయింది. సో మేమిద్దరం ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. బట్ తను ఇప్పుడు లేదు ఇక్కడ ఈ సీరియల్లో చేయట్లేదు, తన గుర్తుకి నాకు పౌడర్ ఇచ్చేసి వెళ్ళింది. సో పౌడర్ అయితే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదే కావాలంటే కూడా నాకు తను ఎక్కడి నుంచి పర్చేస్ చేసిందో కనుక్కొని అది తీసుకోవాలి. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లూజ్ పౌడర్ యూజ్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ కనిపిస్తుంది కంపేర్ టు కాంపాక్ట్స్ దానికంటే కూడా. సో నేనైతే లూజ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇందాక చెప్పాను కదా కన్సీలర్స్, దీంట్లో పెట్టున్నాను ఒక 2. సో పౌడర్ ప్యాడ్ and then brushes. సో దీంట్లో అయితే చాలా బ్రషెస్ ఉంటుంది. ఇది వచ్చి లైక్ ఐకి చేస్తుంటాను, ఇది వచ్చి బ్లష్కి చేస్తుంటాను, ఇది వచ్చి పౌడర్స్కి చేస్తుంటాను, ఇది వచ్చి లైక్ కన్సీలర్ దానికి చేస్తుంటాను, ఇది వచ్చి దేనికి చేయను, ఊరికనే ఉంది అంతే. అండ్ ఇంకొక బ్రష్ ఇది కూడా యూజ్ చేయను. సో మస్కరా వచ్చి ప్రెసెంట్ నేను మెబ్లిన్ నుంచి యూజ్ చేస్తున్నాను. బిఫోర్ ఇది యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు ఇది తీసుకొని వచ్చారు, ఇది యూజ్ చేస్తున్నాను. ఇది కూడా బాగుంది మనకి. సో ఏదైనా సరే మెబ్లిన్ నుంచి యూజ్ చేస్తున్నాను మస్కరా. అండ్ నేనేమంటారు ఐలైనర్ కూడా మేబ్లిన్ నుంచి యూజ్ చేస్తాను. లైక్ బిఫోర్ స్కెచ్ టైప్ అలాగా తీసుకునేదాన్ని, అదేంటో 1 వీక్ కూడా సరిగ్గా రాదు, డ్రై అయిపోతుండేది, అది అస్సలు నచ్చలేదు నాకేమో. దీంతో ఐ మేకప్ చేయాలంటే ఐలైనర్తో నాకు ఐలైనర్ పెట్టాలి అంటే ఎంత కష్టమో ఇంతకు ముందు. ఇప్పుడు కొంచెం పర్లేదు చూడండి, బాగానే పెడుతున్నాను అనుకుంటున్నాను. కానీ లెఫ్ట్ ఐకి వచ్చేప్పటికి ఒకలాగా ఇక్కడ నుంచి అట్లెట్లనో వెళ్తుంటుంది. బట్ ఇంకా తప్పదు కాబట్టి అలవాటు చేసుకొని దీంతోనే పెడుతున్నాను. బాగుంది, ఇది కూడా ఎక్కువ డేస్ వస్తుంది కూడా ఈ ఐలైనర్ కంపేర్ టు స్కెచ్ టైప్. అండ్ లిప్ లైనర్, ఇది న్యూడ్ షేడ్ జనరల్గా మార్స్ నుంచి. అండ్ ఇది ఇంకొక బ్రష్ యూజ్ చేయాలి బ్రష్. సో అయిపోయిన లిప్స్టిక్, ఇది యూజ్ చేసేదాన్ని ఎలా యూజ్ చేసానో చూడండి. దీన్ని మొత్తం అయిపోయింది, న్యూడ్ కలర్ కాబట్టి అంత ఎక్కువ యూజ్ చేసేసాను. సో చెప్పాను కదా ఇందాక ఒకటే లిప్స్టిక్స్ యూజ్ చేస్తుంటాను అన్ని లిప్స్టిక్స్ ఉన్నా కూడా అని చెప్పి. సో ఇదనమాట. అండ్ దాంతోపాటు ఇది పర్పుల్ నుంచి, ఇది కూడా న్యూడ్ షేడ్ ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తుంటే ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ దెన్ షుగర్ నుంచి, ఇది కొంచెం బ్రైట్గా దీంతో కంపేర్ చేస్తే కొంచెం మరూన్ రెడ్ వస్తుంది, ఇది యూజ్ చేస్తుంటాను షుగర్ నుంచి. ఇంకా అయిపోయిన కాజల్స్ ఇవి తీసేయాలి. అయిపోయిన కాజల్స్, రబ్బర్ బ్యాండ్ మళ్ళీ వచ్చింది చూడండి. సో ఇది లిప్ గ్లాస్, ఇది కూడా యూజ్ చేయను, అలా ఉంటుంది అంతే. ఇది కూడా న్యూడ్ కలర్లో తీసుకున్నాను రెనీ నుంచి. అండ్ సో ఇంకొకటి వచ్చి ఇది లిక్విడ్ లిప్స్టిక్లో డాజ్లర్లో ఉంది, ఇది అయితే నేను తీసుకోలేదు, ఏదో ఒక షోలో వెళ్తే అక్కడ ఏమంటారు ఇచ్చారు, ఇంకా అలానే పెట్టుకొని తిరుగుతున్నాను. బట్ బాగుంది, పింక్, బ్రైట్ పింక్ కావాలి అంటే ఇది కంపల్సరీ ట్రై చేయండి, బాగుంది. అండ్ ఇంకొక బ్రష్, లైక్ ఇది అయితే మనకి ఫౌండేషన్కి చాలా బాగుంది, మొత్తం కవరేజ్కి. సో బాగుంది, బట్ ఇది కొంచెం రఫ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంత యూజ్ చేయట్లేదు నేను, తీసుకోవాలి ఇంకొకటి. ఇది వచ్చి ప్యాక్ నుంచి. అండ్ కాజల్ అనుకుంటా, ఇది రావట్లేదు, యూజ్ చేయట్లేదు ఇప్పుడు. ఈ లిప్ లైనర్ చూడండి, ఎవరన్నా ప్రపంచంలో ఇంత చిన్న వచ్చేంత వరకు వాడతారేమో నాలాగా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు అనుకుంటా. బికాజ్ అంటే ఒకటి నచ్చితే ఇంకా దానిపైననే ఉంటుంది, మళ్ళీ ఆర్డర్ చేసే లోపల ఇది ఇంకా అలానే వాడుతూ ఉంటాను, అది ఆర్డర్ చేయడం మర్చిపోతుంటాను, అలానే ఇదే వాడుతుంటాను. సో ఇది కూడా బాగుంది, ఇది ఏ బ్రాండ్ కూడా గుర్తులేదు, ఎప్పుడో తీసుకున్నాను, బాగుంది లిప్ లైనర్, ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ డర్మా స్టిక్, ఇది అయిపోయింది బట్ కొంచెం ఉంది, ఎప్పుడన్నా ఏదన్నా కొంచెం నెక్ మ్యాష్ చేయడానికి ఉంటుందని చెప్పి ఉంచాను. సో బిఫోర్ ఇవన్నీ లైక్ కన్సీలర్స్ కానీ ఇంకొక ఫౌండేషన్ కానీ యూజ్ చేసే ముందు నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నాకు సజెస్ట్ చేసినవి డర్మా. బేసిక్గా సీరియల్ ఆర్టిస్ట్ మ్యాక్సిమం 90% అందరు ఇవే యూజ్ చేస్తారు, బికాజ్ అందరికీ ఇది
ఎక్కువ కవరేజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దెన్ ఎక్కువ డేస్ వస్తుంది, ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఎక్కువ డర్మా యూజ్ చేస్తారు. అండ్ అందరికీ ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది డర్మా, నాకు మాత్రం సెట్ అవ్వలేదు, అందుకు నేను యూజ్ చేయట్లేదు. అండ్ ఈ మధ్య ఇది ఒకటి తీసుకున్నాను, ఇది మార్చ్ నుంచి జెల్ కాంపాక్ట్ అని చెప్పి. నిజంగానే మన ఫేస్ ఆయిలీ ఉన్నప్పుడు ఒక్క ట్యాప్ చేస్తే చాలు ఇలాగా ఆయిల్ మొత్తం పోతుంది. బట్ ఏంటి అంటే నాకు ఎందుకనో దీంట్లో ఎక్కువ కెమికల్ యూజ్ చేశారేమో, అది యూజ్ చేయకూడదేమో అలాగా అనిపించింది, అందుకని నేనైతే యూజ్ చేయట్లేదు. 1-2 డేస్ ట్రై చేశాను, స్కిన్ కొంచెం రఫ్ అయిన ఫీలింగ్, ఇంకొకలా అయిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకు మనం ఇప్పుడు ఆయిల్ తీయడానికి ఏదేదో కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అని చెప్పి నేనైతే పక్కన పెట్టేస్తున్నాను, యూజ్ చేయట్లేదు, యూజ్ చేయదలుచుకోలేదు కూడా. బట్ ఎవరైనా ట్రై చేసి ఉంటే చెప్పండి కామెంట్స్లో ఎలా ఉంది ఏంటి అని ఈ జెల్ కాంపాక్ట్. అండ్ దెన్ ఇంకా అంతే అయిపోయింది, ఫస్ట్ ఈ పౌచ్ మార్చాలన్నమాట. సో ఈ మేకప్ వీడియో పుణ్యమో ఏమో కానీ ఇప్పుడు నేను మేకప్ బాక్స్ నీట్గా సర్దుకుంటాను, కొద్దిసేపు కూర్చొని అన్నీ ఎలానో బయట ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు నాకు చాలా టైం దొరికింది కాబట్టి ఇప్పుడైతే నీట్గా మేకప్ బాక్స్ మొత్తం అరేంజ్ చేసుకుంటాను, తీసేసి నీట్గా పెడతాను. అండ్ నాకు తెలుసు మీరు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నా దగ్గర మేకప్ ప్రొడక్ట్స్ అని చెప్పి, బట్ నేను చాలా అంటే చాలా తక్కువ మేకప్ యూజ్ చేస్తాను, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో యూజ్ చేస్తుంటాను. ఎక్కువ అమౌంట్స్ పెట్టేసి ఇన్వెస్ట్ చేసి అంత ఎందుకో చేయబుద్ధి అవ్వదు నాకు. కొన్ని వాటిపైన మనకి సెట్ అవ్వడం ఇంపార్టెంట్, ఏదైతే ఏముంది అనిపిస్తుంది. సో మీలో ఎంతమందికి ఇలా న్యాచురల్గా మేకప్ ఎక్కువ ఐటమ్స్ లేకుండా సింపుల్గా చేసుకోవడం ఇష్టమో కామెంట్స్లో వచ్చి కామెంట్స్ చేసేయండి. నాతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారో చూస్తాను. అండ్ దెన్ ఫైనల్గా వీడియో అయితే ఇంతే ఇవాళ. ఇప్పుడైతే మేకప్ బాక్స్ మొత్తం అరేంజ్ చేసుకుంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే నాకు వచ్చి కామెంట్స్లో చెప్పేసేయండి, ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో డెఫినెట్గా చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నిఖితా చౌదరి.